పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి సంబంధించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చేశారని చెప్పేసి ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఏదైతే వాడు వీడని చెప్పేసి కూడా సంబోధించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా ఒక మంత్రిని అనడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడైనటువంటి శ్రీరామ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తానికి వాసంశెట్టి సుభాష్ గారు మీ రామచంద్రాపురం నియోజకవర్గమే రాష్ట్రానికి మంత్రిగా ఆయన సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇటువంటి వ్యక్తిని పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో అశ్లీల నృత్యం చేస్తారు. వాడే మినిస్టర్ అసలు నిజంగా మాకు మాట్లాడంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మీడియా అవును. వ్యక్తులకి ఎవరికైనా కూడా సభ్య సమాజంలో. కానీ జగన్మోహన్ అవును. రెడ్డి గారు మాత్రం నిస్సిగ్గుగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరు? ఫస్ట్ ఆయనకి అసల అక్కడ ఏం జరిగిందన్నది ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకోటేటంటే అశ్లీల నృత్యాలంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్‌సీపీ యూట్యూబ్‌లో కొడితే అశ్లీల నృత్యాలు ఏంటనేది వస్తాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు హ్మ్. వాళ్ళు మాట్లాడిన మాటలు దిగజారుడుతనం గూడా. ముఖ్యంగా ఓకే. అనేదేంటంటే హ్మ్. ముందు నాకు తెలిసి అసల సుభాష్ గారి కోసం జగన్ గారికి ఏం తెలీదనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అంటే చాలా సేవా తెలియకపోతే అలా కార్యక్రమాలు మాట్లాడతారండి? అంటే ఆయనేంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, హ్మ్. ఒక ఎక్స్ ఎంపీ గూడా. కానీ అలాగైనా కూడా హ్మ్. సభ్య సమాజం తలదించుకునే లేకుండా మాటలు గాని, అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడగలిగే భాష కాదది. ఓకే. ఆ భాష ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి చేశాడు. ఒక ఎంపీ పదవి చేశాడు. ఎలా మాట్లాడాలి అసలు అది ఒక మంత్రి కోసం. అవును. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే, హ్మ్. ఒక మంత్రి. హ్మ్. అలాంటి మంత్రిని పట్టుకొని ఏమంటున్నాడు వాడు, వీడు అని. హ్మ్. అసలు ఎంత దారుణం అది. అవును. అండ్ అసలు అది సందర్భం ఏంటి? సంక్రాంతి సంబరాలు. ఓకే. నేను ముఖ్యంగా చెప్తున్నాను. నేను సుభాష్ గారు మాకంతా చెప్పిందేటంటే, హ్మ్. యూజువల్‌గా పండగ సందర్భంలో హ్మ్. యూజువల్ మగవాళ్ళంతా కూడా బయటికెళ్ళిపోతారు. వాళ్ళేదో వ్యాపకం ఇంకోటో ఎళ్ళిపోతారు బయటికి ఫ్రెండ్స్‌తో వెళ్తారు. హ్మ్. మహిళలకి మీరు చూడండి చాలా ఉంటాయి ఆయన వీడియోలు. మహిళలకి చాలా బోర్ కొట్టకుండా పండగ రోజున పిలిచి అందరికి ఒక హ్మ్. వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని హ్మ్. ఎన్నో లక్షల సొంత డబ్బులు ఓకే. వాసంశెట్టి సత్యం గారి ఫౌండేషన్ తరపున హ్మ్. సొంత డబ్బులతో, సొంత నిధులతో మీరు చూస్తే గనుక వీళ్ళంతా మొత్తం ఫ్యామిలీయే. మీరు కనుమ రోజు చూస్తే మీరు హ్మ్. నమ్మరు. మొత్తం వేసం కలిసి గ్రౌండ్స్ అంతా నిండిపోయి, హ్మ్. ఇంకా చాలా మంది బయటుండిపోయారు. అందరూ కనుమ కుటుంబాలు రోజు మొత్తం. కుటుంబాలొచ్చేసారయితే. అన్ని ఫ్యామిలీస్, పిల్లలు మీరు వీడియోలు చూడండసల. హ్మ్. ముఖ్యంగా మహిళల కోసం, పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. హ్మ్. ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే, జగన్ గారు మాట్లాడే ముందు కనీసం వీడియో చూడటం గాని, హ్మ్. వాళ్ళ సహచరులు ఉంటారు కదా! ఎవరో టీము వాళ్ళని అడగటం గాని, హ్మ్. అది శాంతి స్వరూప్ అని ఒక మేల్ పర్సన్. ఓకే. 'జబర్దస్త్‌లో' ఉండే మేల్ పర్సన్. హ్మ్. లేడీ గెటప్ ఏస్తుంటారు ఎన్నో సంవత్సరాలు 'జబర్దస్త్‌లో'. హ్మ్. హ్మ్. సో, అలాంటి పర్సన్‌ని పట్టుకొని వాళ్ళసల అశ్లీల నృత్యాలంటం గాని, ముందు వైఎస్ఆర్‌సీపీ టీమ్‌కి జెప్పాలి. వాళ్ళ పాత వీడియోలను చూస్తే అశ్లీల నృత్యాలుంటాయి. హ్మ్. నాట్ ఓన్లీ మంత్రనే కాదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు గాని, ఎన్నో మందికి జాబ్‌లు కల్పించడం గాని, సొంత నిధులతో నేను హ్మ్. గవర్నమెంట్ చేసి నుంచి రోడ్లేయటం అది మాట్లాడట్లేదు. సుభాష్ ఓకే. గారి కోసం కనీసం నాకు తెలిసి హ్మ్. ఆయనకి కించిత్తు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అసలు అనుభవం లేదు. ఉన్నా కూడా ఒక మంత్రిని అలా అనడం చాలా చాలా దారుణమైన విషయం. ఓకే. నేను అనుకుంటే అతను దిగజారడానికి నిదర్శనం అది. హ్మ్. సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఓకే. అసలు ప్రజాస్వామ్య విలువ తెలుసు, రాజ్యాంగం విలువ తెలుసు. హ్మ్. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేను, హ్మ్. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మంత్రిని అన్నేసి మాటలు వాడు, వీడంటే చాలా దిగజారుడుతనం ఆయనది గూడా. ఓకే. అలాగే నేను అనుకోవడం ఏంటంటే, ఈయనకి ఇప్పుడే కాదు 2, 3 సార్లు ఇంటర్వ్యూలు చెప్పాను. జగన్ గారికి ఎప్పుడు కూడా హ్మ్. ఎవ్వరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కనీసం అసలు నుచ్చు అంటే ఏంటి? హ్మ్. అక్కడున్నది నిజంగా రియల్‌గా ఫిమేలా? మేలా? అనేది కూడా హ్మ్. తెలీదేమిని. అంటే ఆయనకి నెక్స్ట్ నేను తెలీదా సార్? అనుకోవటం అంటే ఒకళ్ళు ఇవ్వడం ఏంటి? ఇచ్చిన దాన్ని ఏ విధంగా చూసుకోవాలో ఆయనకి తెలీదంటారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తికి అశ్లీల నృత్యాలంటే ఏంటి? ఏ విధంగా ఉంటాయి? రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయో తెలీదంటారా? కనీస అవగాహన? ఆయనకి తెలుసు ఎందుకు తెలీదు? వైఎస్ఆర్‌సీ ఎమ్మెల్యేలు, మినిస్టర్‌లు చేసేవారు కదా! అలా గత 5 సంవత్సరాల్లో ఎందుకు తెలీదు అసలు నృత్యం అంటే? హ్మ్. ఆయనేటంటే సుభాష్ గారిని ఏదోటి అనాలి. నేను అనుకోవటం ఏంటంటే, సార్. ఒకసారి జగన్ గారి బర్త్‌డే‌కి ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మా సుభాష్ గారు. సుభాష్ గారు సుమారు జగన్ గారి బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చారా? ఆ! ఎలాగంటే అది హ్మ్. ఆయన నాకు తెలిసి ఒక అరౌండ్ 500 పీపుల్ సుభాష్ గారి సేవా కార్యక్రమాలు నచ్చి, హ్మ్. సుభాష్ గారు లోకల్‌గా చేసి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి, ఆయన అంత నచ్చి ఓకే. వైఎస్ఆర్‌సీపీ నుంచి హ్మ్. టీడీపీలో జాయిన్ అయ్యారు.
ఓకే. నేను కూడా అప్పటి నుంచి మన జగన్ గారు ఎలా ఉంటదంటే ఎవరో చెప్పారు. పక్కనున్నోడు మంచి నీట్ డ్రెస్ ఏసుకున్న సరే పగబడతాడని వైఎస్ఆర్‌సీపీ అయినా కూడా. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు ఆయనకి అంటున్నారు. జరిగింది. అప్పుడు న్యూస్‌లో కూడా వచ్చింది. ఆయన అవును. న్యూస్‌లో కూడా వచ్చింది. 450, 500 మంది హ్మ్. అప్పుడు అన్నాం గూడా మేము. జగన్‌కి బర్త్‌డే గిఫ్ట్ అని జెప్పేసి అదంతా గూడా. సో, హ్మ్. అవును. ఆల్‌మోస్ట్ అప్పుడేంటి నేను అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఈయన పర్సనల్‌గా ఎంతెంత ఖర్చు పెడతాడో నచ్చి ఆళ్ళందరూ వచ్చారు. మా వల్ల కాదు ఇక జగన్‌తో మేము ఉండలేము. హ్మ్. మీ బాట నచ్చింది. మీ అభివృద్ధి నచ్చింది. మీరందరిని కలుపుకోలుతనం నచ్చింది. సుభాష్ గారు మీరు చూడండి ప్రతిరోజు ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నా నిన్న మొన్న గూడా 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఒక బ్రాహ్మిన్ అతనికి ఏదైతే ఇమ్మీడియేట్‌గా హ్మ్. దగ్గరుండి చేయించారు. మళ్ళీ నిన్న మొన్న ఒక 40,000 సత్యవాడ గ్రామంలో జస్ట్ 2 డేస్ అయింది. మీరు అవును. చూస్తే గనక ఈయన ఇంకా సరిగ్గా అది అందరూ ప్రొపగండా చేసుకోడు గానీ, హ్మ్. ఆయన ఎవ్రీ డే ఎక్కడికెళ్ళినా ఏదో ఒక సెల్ఫ్ అంటే ఆయన సొంత నిధులతో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి గాని, ఎవరికైనా పేదలకి గాని ఇల్లు కట్టించడం గాని ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. నేను ఓకే. అనుకోవటం కనీసం ఈయనకి ఎవరు జగన్ గారికి కనీసం నేను అనుకోవటం ఆ బర్త్‌డే రోజు చేసింది ఏమన్నా కొంచెం మనసులో ఉందేమో అనుకుంటున్నాను సుమా నేను ఇంతలాగా లేనిది కూడా కలిపి చెప్పాలని. ఇంకో విషయం ఏంటంటే కల్తీ నెయ్యిది కూడా సిట్ దర్యాప్తు ఇచ్చేసింది. అవును. లిటరల్లీ అది ఫైనల్ నెయ్యే కాదు. హ్మ్. కెమికల్స్‌తో కలిపింది. సో, దాని డైవర్షన్ అంతే. ఎప్పుడు గూడా చూడండి మీరు ఎవ్రీ మంత్ హ్మ్. ఏదన్నా విషయం సిట్ గాని, ఏదైనా కోర్టు తీర్పొచ్చి గాని, ఏదైనా జరిగి ఇంకా జగన్‌ది గ్రాఫ్ ఇంకా పడిపోయే టైంలో ఈళ్ళేదో డైవర్షన్ తెస్తా ఉంటారు. ఓకే. నేను అనుకోవటం ఏంటంటే 2 కారణాలు. ఒకటి ఆ రోజు నేను రిటర్న్ బర్త్‌డే గిఫ్ట్‌ది మనసులోనే పెట్టుకొని ఉంటాం. హ్మ్. 2 ఈ కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదోవ పట్టించి ఈ విధంగా అంటం కూడా. అసలు చూస్తే ఆ వీడియో చూస్తే నిన్న మొన్న మళ్ళీ కిరా కార్పి గారు మాట్లాడారు. ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కిరా కార్పి. అవును. అది చూసుకున్నా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. అయితే ఇంకోటి రికార్డింగ్ న్యాసులు పెట్టారని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వం ప్రోత్సహించింది. రికార్డింగ్ న్యాసుల గురించి డీఎస్‌పీ అనే వ్యక్తిని కూడా దూషించాడు. రికార్డింగ్ న్యాసులు పెట్టారా ఏంటండి అసలక్కడ? అసలు రికార్డ్ డాన్స్‌లు లేవండి. రికార్డ్ డాన్స్ అంటే వేరే అది అందరికీ తెలుసు. యాక్చువల్ రికార్డ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. హ్మ్. సరే. ఇది 2026 జాన్యువరి కదా! అవును. 2025 జాన్యువరిలో ఫస్ట్ టైమ్ మంత్రి గారు సంక్రాంతి సంబరాలు పెట్టారు. ఇలా ఫ్యామిలీస్ పెడదాం. నాతో మాట్లాడుతున్నప్పుడు పెట్టినప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. హ్మ్. నేనే సాక్ష్యం. ఓకే. నేను పక్కన కూర్చుంటే ఒక డాన్స్‌లో ఒక ఒక పాప చాలా అసలు అది అసభ్యంగా ఏం కాదు. కొంచెం డ్రెస్ ఇదైతేనే ఇమ్మీడియేట్‌లీ ఆయన మీరు నమ్మరు. నేను హ్మ్. ఐ స్వేర్ ఇమ్మీడియేట్‌లీ వెంటనే ఉన్న అక్కడ ఉంటారు కదా! వాళ్ళు అవును. పక్కన అవును. టీమ్‌కి చెప్పి ఈవెన్ ఆ టీ షర్ట్ కూడా అంటే ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా కూడా మనం ఫ్యామిలీస్ కోసం పెడుతున్నాం. మన మీద చిన్న మచ్చ రాకూడదని నాకు బాగా గుర్తు. 25 2025 జాన్యువరి అంత జాగ్రత్తగా ఉంటది. నేను ఆశ్చర్యపోయాను. పక్కనే కూర్చొనున్నాను నేను. ఆయనకి హ్మ్. ఇటు సైడ్. కూర్చొని అంటే ఇమ్మీడియేట్‌లీగా వెంటనే సెకన్ కూడా ఆలోచించలేదు. అంత జాగ్రత్తగా ఉండి మనిషి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలిచాను. మొన్న 2026 పండగ తర్వాత కూడా నాట్ ఓన్లీ జగను చాలా మంది డప్పుకి దరువేసాడు. వీడు అసలు చాలా ఘోరం అది. ఇప్పుడు అందరూ సరదాగా ఆ సోదరులొచ్చారు. హ్మ్. ఆ దండోరా సోదరులెవరో డప్పు పట్టుకొని వచ్చారు సంథింగ్. అది ఊపొచ్చిన స్టెప్పేస్తారు. అది తప్పేముంది? ప్లస్ హ్మ్. నేనొకటి చెప్పదలుచుకున్నదేంటంటే, వైఎస్ఆర్‌సీపీ గాని, ఆయనంటే పడనోళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పేదేటంటే, ఒకవేళ ఆయన ఏ రోజేసాడు? పండగలో చేసాడు. హ్మ్. సరదాగా ఓ దరువేసి ఒక స్టెప్పేసాడు. దాంట్లో తప్పేముంది? హ్మ్. ఫ్యామిలీతో ఏసినట్టేసాడాయన. హ్మ్. కానీ 365 రోజులు అన్యాయం జేత్తన్నాడా? 365 డాన్సులు కడుతున్నాడా? లేతే 365 రోజులు ఎవరికైనా చెప్తున్నా ఆయన బాధ్యత విస్మరింతున్నాడా? ఈ హ్మ్. ప్రజలు గాని, అనేవాళ్ళు గాని ఈయనంటే పడనోళ్ళు అర్థం చేసుకోవాల్సిందేటంటే, ఆయన అభివృద్ధి చేస్తన్నాడా లేదా? అసెంబ్లీకెళ్తున్నాడా లేదా? కార్మిక శాఖ సరిగ్గా నడుస్తుందా లేదా? 5 సూచనలు సలహాలివ్వండి. హ్మ్. అంతే తప్ప 365 రోజులు పండగ 3 రోజులు అది గోదావరి జిల్లాల్లో అది కూడా సరదాగా ఒక 10 నిమిషాలో, పావుగంటో వాళ్ళ కోసం సరదాగా అన్న డప్పుకి దరువెయ్యి అంటే సరదాగా వాళ్ళ సంతోషం కోసం ఆ ఊపులేసిన 4 స్టెప్పులను పట్టుకొని ఏదో అన్యాయం వేల కోట్లు తినేసినట్టు, వందల కోట్లు ఈళ్ళు తినేసినప్పుడు ఏం లేదు. ఎందుకంటే ఆళ్ళకి ప్రయారిటీ తెలియట్లేదు. హ్మ్. ఈ వంక, ఆ వంక సుభాష్ గారంటే కొంచెం పడినోళ్ళు ఆళ్ళీళ్ళుంటారు కదా! వాళ్ళు కూడా ఏంటి దీనికి తాన పడుతున్నారు. వాడు చాలా ఓకే. ఘోరంగా నేను అదే చెప్పాను. నేను ఒక న్యూస్‌లో కూడా చెప్పాను. ఒక ఇంటర్వ్యూలో చెప్పిందేంటంటే, మీరు అతని పనితనం చూడండి. 2 రకాలు. ఒకటి ప్రభుత్వ పరమైన పనితీరు. హుహు. అలాగే తను స్వతహాగా సొంత నిధితో చేసేది. ఇప్పుడు ఈ హ్మ్. రోజున వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ పేరుతో ఎంతమందికి జాబ్‌లొస్తున్నారో చూడండి. ముందు అది తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా సరే సుభాష్ గారి కోసం. హుహు. ఆయన రావటం మా అదృష్టం అండి. ఆయనొచ్చినప్పుడు ఎవరో మేము నిజంగా చెప్తున్నాను కదా! కరెక్ట్‌గా 18 నెలలు, 19 నెలలయింది. సీట్ ఇచ్చినప్పుడు మేము మా ఊరికి కాజులూరు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అనుకున్నాం అసల ఈయనెవరు? తెలీదు మాకు కూడా. హుహు. మేము కొంచెం ఆన్‌లైన్‌లో అడిగితే చాలా మంచోడు బాగా మంచి యూత్ లీడర్ అని మాత్రమే తెలుసు. కానీ ఇంత ఎంత దయతో ఇంత అసలు మీరు నమ్మరు. ఎవరికన్నా హాస్పిటల్ గాని, ఎవరికన్నా ఒక పూరిల్లు ఉందని గాని, ఏదైనా సరే చిన్నదంటే క్షణం గూడా ఆలోచించి ఎప్పుడు చెక్ బుక్ ఉంటది. పిఎన్ పిలిస్తే చెక్ బుక్ ఇది ఎంతో కొంత 30,000, 40,000 కొంచెం పెద్దదైతే అది రాసి పెట్టామని మీరు పంపించండి. ఒక ఇల్లు కట్టించాలకి 50,000 ఇద్దాం. 70,000 కొంచెం పెద్ద అమౌంట్‌లయితే
తర్వాత అరేంజ్ చేస్తారు. ఆయన్ని పట్టుకొని మరి ఈళ్ళనేమనాలో నాకు అర్థం కాదు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వాడు, వీడు అంటాం. ఇంకా అంత ఆళ్ళకి ప్రజాస్వామ్యం విలువ లేదు. నేను ఒకటే చెప్తాను. లాస్ట్ టైమ్ 2, 3 సార్లు చెప్పాను. జగన్‌మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన నేను చాలా అత్యంత పెద్దోన్ని కాదు గానీ ఒక మాటేంటంటే, మీరు గనక ఆ చుట్టుపన్న వ్యక్తులతో గనక సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా, కరెక్ట్ అయిన ఇది లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం, ఇలా ఒక మంచి వ్యక్తుల మీద ఎస్పెషల్లీ చేస్తే మాత్రం ఆ 11 కూడా 0 అవుతది. ముందు మీ క్వార్టరీని మార్చుకోండి. లేతే ఆ ఓకే. 11 మంది చేత అభివృద్ధి పదంలో కలిసి రండి. హ్మ్. అంతే తప్ప ఇలా దిగజారుడుతనంతో దిగజారుడు మాటలు మాత్రం మాట్లాడొద్దు. ముందు ఆయన వ్యక్తిత్వం తెలుసుకోండి. హ్మ్. ఆయన దాంతో నేర్చుకోవడం మా అదృష్టం. మేమే కాదు ప్రజలంతా కోరుకునేదేంటి కుల, మత భేదాలు లేకుండా ఎంతవరకు కులాలతో కొట్టుకునేవారక్కడ. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కులాల ఐక్యత అని చెప్పి గంధం పలనరాజు గారిని, సుభాష్ గారు కలిసొచ్చారు. అలాగే హరీష్ గారు కూడా కలిసొచ్చారు. ఇలాంటి కులాల ఐక్యత అని చెప్పి ఇచ్చింది ఈ రోజున పాటిస్తున్నారు. మేమంతా కూడా చాలా చాలా బాగా ఎక్కడ కూడా ఎటువంటి కుల, మత అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిపోతున్నాం అభివృద్ధి కోసం. అలాంటి మూవ్‌మెంట్లు ఇలాంటివి చేయటం అంటే చాలా దిగజారుతనం. ఓకే. ఓకే. మొత్తానికి చాలా చక్కగా చెప్పారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన నిజంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Please subscribe to Leo News for more videos.